టౌన్ కియో స్పోర్ట్స్ గ్రౌండ్లో కబడ్డీ టోర్నమెంట్ ఎన్వీఆర్ ఫౌండేషన్ తరఫున మన టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు పెట్టించినందుకు చాలా ధన్యవాదాలు. ప్రజలు కూడా మొత్తం ఆల్ స్కూల్, ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు అన్ని కలిపి ఈ టోర్నమెంట్ నిర్ణయించినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కడ జరుగుతున్నందుకు ఈ ఎన్వీఆర్ ఫౌండేషన్ మొన్ననే మన సంక్రాంతికి ఎన్వీఆర్ ఫౌండేషన్ కింద భారీ ఎత్తున మన తెలంగాణ స్టేట్లో నల్గొండ జిల్లాలో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కబడ్డీ టోర్నమెంట్ కూడా హీరో స్పోర్ట్స్ జరపడం మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా వీరన్న గారు చాలా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు మంచి కార్యక్రమం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా మా అన్నకు సహకరిస్తామని చాలా విధంగా ఈ అవకాశం చాలా ధన్యవాదాలు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని క్లియో స్పోర్ట్స్ గ్రౌండ్ నందు హౌసింగ్ బోర్డ్ యూత్ ఆధ్వర్యంలో మరో పిల్లలకు, స్కూల్ పిల్లలకు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పగానే వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 విభాగాలుగా అండర్ 14 అండ్ అండర్ 17 2 విభాగాలుగా చేసుకొని ఓన్లీ స్కూల్ విద్యార్థులకి ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే మొదటగా యువత తప్పుదో పడకుండా ఉండటానికి, యువతను సమాజం వైపు మళ్లించడానికి, యువత సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అయితేంది, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి ఇటువంటి ఆటల పోటీలు ఉపయోగపడతాయి. దాంట్లో భాగంగానే యువతను, వాళ్ళ పిల్లల్ని, అంటే యువత చిల్డ్రన్స్ని ఎంకరేజ్ చేయడానికి, అలాగే ఏదైతే పిల్లలు శారీరకంగా దారుఢ్యంగా తయారవుతారో వాళ్ళ మేధస్సు కూడా పెంపొందిస్తుంది. కాబట్టి పిల్లలకి ఆటలు ఎంకరేజ్ చేయాలని, అలాగే ఎప్పుడైతే పిల్లలు గ్రౌండ్ వైపు మళ్తారో వారికి ఆరోగ్య సమస్యలు రావు. అలాగే వ్యక్తికి ప్రతి మనిషికి మధ్యలో సమన్వయం ఏర్పడి ప్రతి మనిషిని మనం సమాజంలో ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి, వ్యక్తి మధ్యలో సంబంధాలు ఏర్పడడానికి ఈ ఆటలన్నీ ఉపయోగపడతాయి. ఈ ఆటలు ఆడటం వల్ల స్పాంటేనియస్ పెరుగుతుంది. అలాగే అవతల వ్యక్తుల్ని భావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలని ఆటల వైపు మళ్లించడం చాలా అవసరం. కాబట్టి ఏదైతే యువత ఈనాడు ఖాళీగా ఉండకుండా వారు చేసే పనులు చేసుకుంటానే ఇటువంటి పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం. వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ క్లియో స్పోర్ట్స్ క్లబ్లో వారు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఈ టోర్నమెంట్ని ఎటువంటి పక్షపాతం లేకుండా, రాగదేశాలు లేకుండా పిల్లలందరూ సమన్వయపరుస్తూ ముందుకు పోవాలని ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకుల పిల్లలకు దీంట్లో ఉపేందర్ కానీ, అలాగే మన భాను, అలాగే రాఘవ్, వీళ్ళందరూ, నవీన్, వీళ్ళందరూ కలిసి ఇలా మిత్రబృందం ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని ఈ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క టోర్నమెంట్కి వచ్చిన అతిథులు, పెద్దలకి అందరికీ స్కూల్ తరఫున ధన్యవాదాలు. వేణన్నకు, రవీంద్ర భాయ్కి, మిగతా బృందానికి కూడా, ఈ కమిటీ వాళ్ళకు కూడా అందరికీ స్కూల్ తరఫున, ఆల్ స్కూల్ తరఫున అందరికి ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూల్స్ టోర్నమెంట్ పెట్టడం ఫస్ట్ టైం ఈరోజు. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఈవెంట్ కూడా అన్ని ఖోఖో కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. గవర్నమెంట్ స్కూల్కు ఈక్వల్గా ప్రైవేట్ స్కూల్స్ కూడా అన్ని స్కూళ్ళలో గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్స్ బట్టి వాటికి తగిన మంది పీటీలు ఉన్నారు, క్వాలిఫైడ్ పీటీలు ఉన్నారు. చక్కగా ప్రోత్సాహం ఉంది వాళ్ళ యాజమాన్యం తరఫున. అందరు కూడా మన అందరు పీటీ అంతా కాబట్టి కృషి చేస్తున్నాం. మాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా కమిటీ తరఫున అన్నగారికి, రవీణ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. Hey!
బోనస్ రెడీ వెరీ గుడ్ విజయ్ వెరీ గుడ్ ఆడు ఆడు కట్ట ఆడుకో వెరీ గుడ్ వచ్చాయి వెరీ గుడ్ వెరీ గుడ్ 1 పాయింట్ 2 పాయింట్స్ బాబు సారే